అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనములో ఈ విధంగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. చదివిన మాటను బట్టి మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనము నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండటము అనంటే ఇక్కడ చెబుతూ ఉంటున్నారు కదా, అపోస్తుల బోధయందు సంఘంలో జరుగుతున్న ప్రార్థనలకు వెళ్ళాలన్న ఆశ కలిగి ఉండటమే. నీతి కొరకు ఆకలి కలిగి ఉండటము అని ఈ యొక్క మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా సహవాసంలో మనము కూడుకొనుట, సహవాసంలో కలిసి ఉండటం, సహవాసాన్ని విడిచిపెట్టక ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటున్నదన్నా, ఎక్కడ సంఘము కూడుకుంటూ ఉంటున్నదన్నా మనము ఆ యొక్క సహవాసములు ఉండాలన్న ఆశ కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమని మనము నేర్చుకోవాలి. అలాగే రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అంటే మనము ప్రార్థన చేయడానికి కానీ బలలో పాల్గొనటానికి కానీ మనకు ఆసక్తి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆ యొక్క ఆకలి కలిగి ఉండాలి. దేవుని సహవాసంలో నేను ఎప్పుడు చేరాలి, దేవుని యొక్క బల్లలో నేను ఎప్పుడు పాలు పొందాలి, దేవుని యొక్క పాదాల చెంత నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సహవాసంలో నేను ఎప్పుడు కలవాలి అని ఆశ కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమని మనము నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాం. సపోజ్